అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. హైదరాబాద్లో అనేక రకాల కోచింగ్ ఇన్స్టిట్యూషన్ గురించి మీరు విని ఉండొచ్చు, మన ఛానల్ కూడా చూస్తుంటారు. కానీ ఇప్పటికీ దాదాపు 30 సంవత్సరాల నుంచి నడపబడుతూ కేవలం 120 మందిని మాత్రమే తీసుకొని ఒకనాటి చుక్కా రామయ్య లాంటి గురూస్ ఆధ్వర్యంలో నడపబడిన సంస్థ డెల్టా. ఇప్పటికీ అవే ప్రమాణాలు అవే విలువలతోటి నల్లకుంట ప్రాంతంలో కొనసాగుతున్నటువంటిది. ఆ డెల్టాలో గత 21 సంవత్సరాలు పనిచేసినటువంటి ఒక గ్రేట్ మ్యాథమెటిషియన్ తోటి మనం మాట్లాడబోతున్నాం. వారి పేరు భాస్కర ప్రసాద్ గరిమెల్ల గారు. వారు ఐఐటి మద్రాసులో బీటెక్ చదువుకున్నారు. ఆ తర్వాత వరల్డ్లో టాప్ 10 యూనివర్సిటీలో ఒకటైనటువంటి కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు. న్యూయార్క్లో కొంతకాలం పాటు కార్పొరేట్లో పనిచేసిన తర్వాత స్వదేశానికి వచ్చి డెల్టాలో ఫ్యాకల్టీ చేరారు. 21 సంవత్సరాల నుంచి ఇటు ఒలింపియాడ్, అదేవిధంగా ఐఐటి జేఈ కోచింగ్ కూడా ఇస్తున్నారు. మ్యాథ్స్ అంటే వారికి మరి ఏది మాట్లాడినా మ్యాథమెటిక్స్ అనేది అలవోకగా ఆ సందర్భం వస్తుంది. అంతగా వారి యొక్క జీవితంలో ఇమిడిపోయింది మ్యాథమెటిక్స్. సో వారితోటి మాట్లాడి మనం అనేక ముఖ్య విషయం తెలుసుకోబోతున్నాం. చివరి వరకు వీడియో చూడండి మిత్రులారా. ఈ సమాచారం ఎక్కర్లేదు. దీనిలో మనం ఏం చర్చించబోతున్నాం అంటే, కొంతమంది స్టూడెంట్స్కు మ్యాథ్స్ నచ్చుతుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద అంత ఆసక్తి ఉంటుంది. నేను అట్లాంటి స్టూడెంట్స్గా ఉండేవాను ఒకప్పుడు. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ మార్క్స్ మ్యాథ్స్ చాలా అద్భుతంగా చేస్తారు. అట్లా మ్యాథ్స్ చాలా అద్భుతమైన చేసేవాళ్ళు, మ్యాథ్స్ మీద చాలా ఇష్టం ఉన్నవాళ్ళు, మ్యాథ్స్లో చాలా అచీవ్ చేసుకునే వాళ్ళకు కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంది. అంతసేపు ఐఐటి జేఈ ఎంపీసీ వరకు వెళ్తున్నాను తప్ప ఒక రకంగా ఐఐటీస్ కంటే గొప్ప సంస్థలు కూడా ఉన్నాయి. దానికి ఒక్క మ్యాథ్స్లో ఎక్స్పర్టైజ్ ఉంటే సరిపోతుంది. సో అట్లాంటి సంస్థల గురించి చాలా లోతైన విషయం తెలుసుకుని ఇలాంటి సమాచారం బహుశా మీకు ఏ యూట్యూబ్ ఛానల్ కూడా కనిపించదు. నమస్కారం సార్. నమస్కారం సార్. మనం గతంలో మాట్లాడుతున్నా కూడా మీరు ఏది మాట్లాడినా చివరి మ్యాథమెటిక్స్ వస్తుంది. సో నేను నా ఇంటర్మీడియట్ తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎందుకు నచ్చకపోయేది. అది వారు సరిగ్గా చెప్పేవాళ్ళు కదా, నాకే అర్థం కాకపోతే తెలియదు. కానీ మ్యాథ్స్ ఇష్టం. ఓన్లీ మ్యాథ్స్ తోటి ఏమైనా డిగ్రీ ఉంటాయని చెప్పి బిఏ మ్యాథ్స్ కొని తిరిగితే మా ఏరియాలో ఎక్కడ లేకుంటుండే. ఇప్పుడు మీకు అడపదడప మీకు కూడా కనిపించి ఉండొచ్చు మీ కెరీర్లో కూడా మ్యాథ్స్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకు. సో బికాజ్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ చేయడం మీదనే కొందరికి ఉంటుంది, మెమరీ ఇష్టం ఉండదు, రాయడం ఇష్టం ఉండదు, కేవలం ఎప్పుడు ఆలోచించడం అనే దాని మీద ఉండే వాళ్ళకు ఫిజిక్స్ కెమిస్ట్రీ అంతగా నప్పదు, చేయగలుగుతారు కానీ ఇంట్రెస్ట్ ఉండదు. కరెక్ట్. అట్లా ఓన్లీ మ్యాథమెటిక్స్ చాలా ఎక్స్పర్టైజ్ ఉండే వాళ్ళకు అద్భుతమైన కెరీర్ అవకాశాలు ఉండవు. వాళ్ళకి ఐఐటి రాకపోవచ్చు, లేదా మంచి ర్యాంక్ రాకపోవచ్చు. అటువంటి వాళ్ళకు వాళ్ళు చాలా జీవితంలో సాధించాలంటే ఏమి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇండియాలో, వాటి వివరాలు చెప్పారు. ఇది మీరు అన్నట్లు మీరే కాదు, చాలామంది అలాగే ఉంటారు. మ్యాథ్స్ అంటే అబ్స్ట్రాక్ట్ థింకింగ్లోనే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, మిగతా సబ్జెక్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఐఐటీస్లోనే కంప్యూటర్ సైన్స్ కాకుండా కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ అని సెపరేట్ కోర్స్ ఉంది. కంప్యూటేషనల్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ అది కంప్యూటేషనల్ వేరే వేరే పేరుగా ఉంటాయి. సో ఇప్పుడు ఐఐటి బాంబేలోని, ఢిల్లీలో, అన్ని ఐఐటీస్లో ఇప్పుడు వచ్చాయి. సో దట్ ఈస్ మోర్ ప్యూర్ మ్యాథమెటిక్స్ దాన్ కంప్యూటర్ సైన్స్, బికాజ్ కంప్యూటర్ సైన్స్కి ఫౌండేషన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇక్కడ చెప్తారు. సో అందుకు ఆ కోర్సెస్ కూడా ఉన్నాయి. అంటే మీరు అనేది జేఈ ద్వారానే వెళ్ళినప్పుడు, అడ్వాన్స్ ద్వారా వెళ్ళే ఐఐటీస్లో కూడా మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్, అది కంప్యూటర్ సైన్స్ కంటే ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ దానికి కూడా వెళ్ళవచ్చు తెలుసున్న వాళ్ళు. అన్నిటి వరంగల్లో కూడా వచ్చింది సార్ ఇప్పుడు అన్నీ వచ్చింది. ఎగ్జాక్ట్లీ ఎప్పటికో ఉంది. మనం ఆ ఎపిసోడ్ చేసాం కదా, దాంట్లో ఈ మ్యాథ్స్ ఎంత ప్రాముఖ్యత. అవును. సో అందువలన ఈ కోర్సెస్ మొదలుపెట్టారు. ఎందుకంటే కంప్యూటర్స్కి ఇంకా డీప్గా వెళ్ళాలి అంటే ఇప్పుడు మనం గూగుల్ రీసెర్చ్లోనో, బెల్ ల్యాబ్స్లోనో అయినా, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్లో వాళ్ళు ఫెలోస్ అని ఉంటాయి, సెపరేట్ డెసిగ్నేషన్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్కువ రీసెర్చ్ చేస్తారు. అలాంటి వాటికి జస్ట్ మన ఐటీ అంటే సర్ఫేస్ లెవెల్ నాలెడ్జ్, దానికైనా వెనకనేమో కంప్యూటర్ సైన్స్, దానికైనా ఇంకా డీప్ వెళ్ళాలంటే ఈ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ కోర్సెస్ వెళ్ళాలి. సో ఐటీ అంటే బేసిక్ సర్వీసెస్, కంప్యూటర్ సిస్టమ్ ఈ సర్వీసెస్ కావాల్సినటువంటి కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్, సాఫ్ట్వేర్ నాలెడ్జ్, ఇంకా ఫండమెంటల్ అంటే మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్. సో అది చాలామందికి అర్థం అవ్వకుండా వాళ్ళు భయపడతారు, ఏంటి ఇది కంప్యూటింగ్, అది మ్యాథ్స్ మాకు వద్దు కంప్యూటింగ్ అని. కానీ యాక్చువల్లీ వాళ్ళు చాలా కెరీర్ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇంకా డెప్త్లో ఫస్ట్ స్టార్ట్ అయినట్టుంది. సో ఇప్పుడు అన్ని ఐఐటీల్లో ఉన్నాయి.
చాలా కానీ పాపులర్ అదే కాకుండా ఎందుకంటే ద మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఫర్ కంప్యూటర్స్ ఈజ్ సో బ్రాడ్, వేరే వేరే ఐఐటీస్ వేరే వేరే మ్యాథ్స్లో స్పెషలైజ్ చేస్తారు. ఎందుకంటే ఒక గౌహాటీ ఐఐటీలో ఎప్పటి నుంచో ఉంది మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్. వాళ్ళు దేంట్లో స్పెషలైజ్ చేస్తారంటే ఫైనాన్షియల్ మ్యాథమెటిక్స్లో. ఇప్పుడు ఈకనామిక్స్లో ఇంత మ్యాథ్స్ ఉంటుందని ఎవరికి చాలామందికి తెలియదు. ఇప్పుడు ఫైనాన్షియల్ మోడలింగ్లో మనం ఇప్పుడు అన్సర్టనిటీ, ప్రాబిలిటీ ఇవన్నీ మాట్లాడాం. సో ఇప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే అంతా ఎకనామిక్ కాదు, అంతా అన్సర్టనిటీ, రేపు ఏంటవుతుంది ఎవరికి తెలియదు. సో అది ఎలా మోడల్ చేయాలి, ప్రాబిలిటీ బాగా కావాలి. దానికి క్యాల్కులసే కాకుండా స్టొకాస్టిక్ క్యాల్కులస్ అనే వేరే సబ్జెక్ట్ ఉంది. స్టొకాస్టిక్ క్యాల్కులస్ అది వాళ్ళు నేర్చుకుంటారు అక్కడ. ఈ ఫైనాన్స్ కోసం అది స్టొకాస్టిక్ క్యాల్కులస్ చేయాలి. సో గౌహాటీ ప్రోగ్రాంలో అది వాళ్ళ ఎక్కువ ఇంపార్టెన్స్ దానికి ఇస్తారు. అందుకు అక్కడి నుంచి ఫైనాన్స్ ఇండస్ట్రీకి వెళ్ళిపోతారు. ఈ హెడ్జ్ ఫండ్స్ వాళ్ళు అందరూ ఎంప్లాయ్ చేస్తారు. ఈ 3 కోట్లు ప్యాకేజెస్ అని అక్కడి నుంచి వస్తాయి. సో అందుకు వేరే ఐటీస్ దే స్పెషలైజ్ ఇన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ ఏదో ఉన్నట్టుంది. కాన్పూర్లో ఉంది. ఎస్. సో అన్నిట్లో ఉంది. సో కానీ ఆ స్పెషలైజ్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ ఫిజిక్స్లో డిఫరెన్స్ ఉంటాయి ఐఐటి మద్రాస్లోని, బాంబేలో. అలాగే ఈ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ కూడా అది ఒక చాయిస్ ఉంది. కానీ ప్యూర్ మ్యాథమెటిక్స్కి ఇండియాలో సిఎంఐ అని చెన్నై మ్యాథ్ ఇన్స్టిట్యూట్ ఉంది. అక్కడ మనం వేరే జేఈ ద్వారా వెళ్ళొచ్చు, తర్వాత లేకపోతే వాళ్ళు ఎంట్రన్స్ ఉంది కేవీపీఐపీ నుంచి, లేకపోతే ఒలింపియాడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. జేఈ నుంచి కాదు, వాళ్ళు సెపరేట్ ఎంట్రన్స్ నుంచి చేయాలి. సో చెన్నై మ్యాథ్స్ ఇన్స్టిట్యూట్లో అనుబంధమా సరేమైనా? నో, ఐఎస్ఐ వేరు, సిఎంఐ సంబంధం లేదు. కానీ ఐఎస్ఐ అనేది పాపులర్, చెన్నై మ్యాథమెటిక్స్ ఇన్స్టిట్యూట్ చాలా తక్కువ మంది చేసుకుంటారు. ఇది ప్యూర్ మ్యాథ్స్ కోసం. అది దట్ టు మోస్ట్లీ ద మోర్ ఫేమస్ పీపుల్ దేర్ వర్ ఇంట్రెస్ట్ ఇన్ నంబర్ థియరీ. సో అందుకు ఇట్ ఈస్ వెరీ స్పెషలైజ్డ్ అండ్ వెరీ స్మాల్ ఇంటేక్. అందుకు అందరికీ తెలీదు. ఐఎస్ఐ డిఫికల్ట్ సార్ సీట్ రావడం, చాలా డిఫికల్ట్. ఐఐటి కంటే డిఫికల్ట్. ఐఐటీలో కన్నా, అంటే ఐఐటీ టాప్ ర్యాంకర్స్ లాగా కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే ఒలింపియాడ్లో టాపర్స్ని కూడా డైరెక్ట్లీ తీసుకుంటారు. ఐఎంఓ అన్నది. సో అంటే క్యాంప్ నుంచి ఆ క్యాంప్ దాకా వెళ్ళింది వాళ్ళు, అక్కడి నుంచి తీసుకుంటారు. లేకపోతే కేవీపీవై అనే స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అక్కడి నుంచి కూడా తీసుకునేవారు. ఇప్పుడు ఐఎస్ఐ ఎందుకు ప్రాముఖ్యత వచ్చిందంటే ఇది సిఎంఐకి వెళ్ళిన వాళ్ళ కెరీర్ ఆపర్చునిటీస్ ఏముంటాయి సార్? సిఎంఐలో కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు, ఫిజిక్స్ చేయొచ్చు, మ్యాథ్స్ చేయొచ్చు. బిఎస్ అని అంటారు కానీ బేసికలీ అయితే. సో అక్కడ కూడా స్పెషలైజేషన్ ఉంది. కానీ మ్యాథ్స్ చేస్తే ఇట్ బి ప్యూర్ మ్యాథ్స్ అవుతుంది. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండదు. ఫిజిక్స్ ఉంది కొంచెం. ఫిజిక్స్లో కూడా స్పెషలైజ్ చేయొచ్చు. అంటే ఫిజిక్స్ స్పెషలైజేషన్ కూడా ఉంది. కానీ బట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ మ్యాథ్స్. ఎగ్జామ్ మనకు వివరాలు తెలియాలంటే ఏంటి సార్? దాని వెబ్సైట్కి వెళ్ళాలా? వెబ్సైట్లో వెళ్తే అది వాళ్ళ స్పెషల్ సెపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. అది జేఈ లాగా బిగ్గర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డిస్క్రిప్టివ్. సో అందుకు సిఎంఐ దాంట్లో వెళ్ళడానికి ప్రిపరేషన్ కొంచెం వేరేగా ఉండాలి. అందుకు ఒలింపియాడ్ ప్రిపరేషన్ చేస్తే అది పనికి వస్తుంది. ఓకే. సో రాదర్ దెన్ జేఈ ప్రిపరేషన్, ఒలింపియాడ్ ప్రిపరేషన్ పనికి వస్తుంది దానికి సిఎంఐకి. ఐఎస్ఐ ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ ఇన్స్టిట్యూట్, దానికి ఇండియా కోసం పనికి వచ్చింది. మౌలానా అక్కడి నుంచి మొదలు పెట్టారు నెహ్రూ ద్వారా. సో అందుకు దానివల్ల ప్రాముఖ్యత వచ్చింది. అండ్ దట్ ఈస్ మెంట్ ఫర్ స్టడీస్. కానీ ఐఎస్ఐ క్యాల్కటా కాకుండా బెంగళూరులో కూడా క్యాంపస్ ఉంది. అవును అవును. బెంగళూరు ఏదో ఉంది, అస్సాంలో ఏదో ఉన్నట్టుంది. కానీ ఆ బెంగళూరు క్యాంపస్లో బీమ్యాట్ ఉన్నట్టుంది. ఐఎస్ఐ క్యాల్కటా మెయిన్ క్యాంపస్ అయినా బెంగళూరు క్యాంపస్లో ఒక మ్యాథ్స్ యూజీ ప్రోగ్రామ్ ఉంది. అది ప్యూర్ మ్యాథ్స్. సో అది చాలా కంపిటేటివ్ అండ్ వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఐఎస్ఐలో దే హ్యావ్ ద బెస్ట్ డిపార్ట్మెంట్. అండ్ TFR, ISI are the best departments in India. Tata Institute of Fundamental Research. Tata Institute of Fundamental Research. కానీ TFRలో రీసెర్చ్ కాదు, వాళ్ళు మాస్టర్స్ నుంచి తీసుకుంటారు. పిహెచ్డి బ్యాచిలర్స్లో తీసుకోవట్లేదు. మునుపు ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్ కూడా తీసుకుని కాదు, ఇప్పుడు ఉన్నాయి దానికి ప్రోగ్రామ్ ఉంది. సో ప్యూర్ మ్యాథ్స్ కోసం అది చాలా మంచి ప్రోగ్రామ్. ISI ఉంది, CMIలో ఉంది. సో అది వేరే ఎగ్జామ్ రాయాలి సార్? ISI ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది? ఐఎస్ఐ ఎగ్జామ్ రాయాలి.
వాళ్ళు వేరే 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 సెంటర్స్ ఉన్నాయి కదా సార్, ఏఎస్ఐ సమ్ తేజ్పూర్ అవన్నీ ఉన్నాయి. కానీ ఈ మ్యాథ్స్ ప్రోగ్రామ్ కావాలంటే ఇది, లేకపోతే స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు చాలా మునుపు స్టాటిస్టిక్స్ ప్రిఫర్ చేసేవారు కాదు, మ్యాథ్స్ దొరకకపోతే స్టాటిస్టిక్స్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇప్పుడు ఏఐ వలన స్టాటిస్టిక్స్ కూడా కొంతమంది ప్రిఫర్ చేస్తున్నారు. ఇంకా మాకు స్టూడెంట్కి 2 వచ్చిన స్టాటిస్టిక్స్కి వెళ్ళింది, కాల్కటాకి వెళ్ళింది. సో అలాగే సిఎంఐకి వచ్చినప్పుడు సిఎంఐకి వెళ్ళారు. సో ఇప్పుడు ఎవరికి ఇష్టం వాళ్ళు దాన్ని బట్టి మ్యాథ్స్ స్టాటిస్టిక్స్. సిఎంఐ బెంగళూరు ఉండే మ్యాథ్స్ ప్రోగ్రామ్ తేడా ఏంటి సార్? 2 మ్యాథ్సే కదా. 2 తేడా అంటే డిపెండ్స్. మీకు స్పెషలైజేషన్ నంబర్ థియరీ గట్రా చేయాలి అంటే యూ వుడ్ ప్రిఫర్ టు గో టు సిఎంఐ. దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే దాని వైపు. మోర్ స్టాటిస్టికల్ అది. సో అందుకు సో దాన్ని బట్టి కరికులం డిఫరెన్స్ ఉంటుంది. కరికులం కొంచెం అంటే సెకండ్ థర్డ్ ఇయర్లో ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో బేసిక్ ఆల్జబ్రా, మోడర్న్ ఆల్జబ్రా అవన్నీ అందరూ నేర్చుకుంటారు, టోపోలజీ అవన్నీ నేర్చుకుంటారు. కొంచెం స్పెషలైజేషన్లో తర్వాత కొంతమంది ఒకసారి దూరిన తర్వాత అక్కడే నేను పిహెచ్డీ చేస్తాను అనుకుంటారు, ముందే ఇప్పుడు మొదలు పెట్టచ్చు కదా. అలాంటి వాళ్ళు దాన్ని బట్టి ఒక క్యాంపస్ చూస్ చేయాలి. సో ఆ 2 ఉంది. ఇప్పుడు ఐసర్లో ఉన్నాయి. ఐసర్ ఎక్కడ ఉంది సార్? ఐసర్ 3 కొత్తగా ఉండేవి, మొహాలి, పూణే అండ్ కల్కట్టా 3 వచ్చాయి. ఇప్పుడు తిరుపతిలో కూడా ఉంది. మంచి ఇంట్రెస్ట్ సార్ ఐసర్. ఐసర్ మంచిది. అంటే ఈ ప్యూర్ సైన్స్ కంటే మ్యాథ్స్ కూడా, ప్యూర్ మ్యాథ్స్ కోసం కూడా. ఎందుకంటే బిగినింగ్ నుంచి ఫ్యాకల్టీతో కనెక్షన్స్ ఉంటుంది. ఐఐటీలో ఏంటవుతుందంటే కొంచెం సీనియర్ అయిన తర్వాతే డైరెక్ట్ ఫ్యాకల్టీతో మనకి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో ఇంతమంది ఉంటారు, సో అంత కాంటాక్ట్ ఉండదు. ఇవి ఇంటేక్ తక్కువ కన్నా ఈ ఐసర్లోని భువనేశ్వర్లో నైసర్ అని ఉండేది. ఎందుకంటే అది ఐసర్ కన్నా ముందే ఉండేది, అందుకు అది నేషనల్ అన్నారు, వీటిని ఇండియన్ అన్నారు. సేమ్ డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ లేదు. సో అన్ని వాటిలో కూడా ప్యూర్ మ్యాథ్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం ఐఐటీల గురించి మాట్లాడాము, కంప్యూటింగ్ కూడా ఉన్నాయి. ప్యూర్ అన్ని ఐఐటీస్లో అన్ని సబ్జెక్ట్స్ లేవు. సో మ్యాథ్స్ కోసం కాన్పూర్లోని, బాంబే, మెడ్రాస్ అన్ని క్యాంపు ఓల్డ్ ఐఐటీస్లో ఉన్నాయి. ఇప్పుడు కొత్త ఐఐటీలో కూడా మొదలు పెడుతున్నారు. సో దాంట్లో కూడా మ్యాథ్స్ చేయొచ్చు. తర్వాత కొన్ని ఎన్ఐటీస్లో కూడా ఉన్నాయి, వరంగల్ కూడా ఉంటుంది. తర్వాత ఇది దీనిలో ఫ్యూచర్ సార్. ఇప్పుడు ఐఐటీస్లో మనం టాప్ ఐఐటీస్లో ఎంఎస్ మ్యాథ్స్ ఏముంటుంది ఫ్యూచర్ వీళ్ళకి? జాబ్స్ ఇప్పుడు మనం ఆ ఎపిసోడ్లో చెప్పాం కదా, ఏఐలో అంత బేసిస్ అంతా మ్యాథ్స్ అని. సో ఏఐకి వెళ్ళచ్చు ఈజీగా, మ్యాథ్స్ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇప్పుడు సో అందుకు బట్ బికాజ్ మనం మ్యాథ్స్లో వాళ్ళు డైరెక్ట్ అఫ్కోర్స్ ఇప్పుడు కోడింగ్, ప్రోగ్రామింగ్ ఎక్కడైనా నేర్చుకోవచ్చు, ఎందుకంటే అందరూ ఎవరైనా చేయొచ్చు. సో అందుకు అది కూడా సైడ్లో చేస్తే యూ కెన్ జాయిన్ ద మెయిన్ స్ట్రీమ్. లేకపోతే యూ జాయిన్ మోర్ ఇన్ టు ద, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ కంపెనీ ఓపెన్ ఏఐ అని ఉంది. చాట్ జీపీటీ ద ప్రోడక్ట్ కానీ అసలు కంపెనీ ఓపెన్ ఏఐ. సో వాటిలో ఇఫ్ యూఆర్ వెన్ దే టెస్ట్ యూ అండ్ దే ఫైండ్ యూ రియలీ గుడ్ అండ్ యువర్ మ్యాథ్స్ ఇస్ వెరీ గుడ్, యూ కెన్ డైరెక్ట్లీ జాయిన్ కంపెనీస్ లైక్ దట్. అలాంటి కంపెనీ ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో, ఎన్నో ఉన్నాయి. కాబట్టి డైరెక్ట్ ప్యూర్ మ్యాథ్స్ చేసినా కూడా చాలా టాప్ నా బీటా ఐటీలో కంప్యూటర్ సైన్స్ ఎంత ఉందో అంత ఫ్యూచర్కి వెళ్ళి. ఎందుకంటే ఇప్పుడు హై ఐక్యూ ఉండి కొంచెం ప్రాక్టికల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంటే, అంటే ఏంటి తెలియాలంటే అందరితో హౌ టు వర్క్ విత్ అదర్స్ తెలియాలి. ఎందుకంటే ఏ కంపెనీలో జాయిన్ అయినా మనం ఒక్కలే చేయం కదా, అందరితో వీ హ్యావ్ టు వర్క్ విత్ పీపుల్. ఆ స్కిల్ వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఆ ప్రాక్టికల్ బెంట్ ఆఫ్ మైండ్, హౌ టు గెట్ అలాంగ్ విత్ పీపుల్ ఉంటే, హై ఐక్యూ ఉంటే మనం ఏం చదివాం వాళ్ళు దే డోంట్ కేర్. ఇప్పుడు అట్ ద టాప్ కంపెనీస్, వెదర్ యూర్ టాకింగ్ అబౌట్ ChatGPT or Google or Palantir or any of these companies, they take people from any background నుంచి చూసుకుంటారు. సో అందుకు సో ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఈజీగా వెళ్ళచ్చు. ఓకే. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు యూనివర్సిటీస్లో కూడా ఇప్పుడు సెయింట్ స్టీఫెన్స్ అని ఇండియాలో బెస్ట్ 3-year కాలేజ్ అని 4-year ఇప్పుడైంది. ఢిల్లీలో ఉండేది కదా సెయింట్ స్టీఫెన్స్లో. వాళ్ళు ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అవన్నీ ఫేమస్ అయినా ఈవెన్ దేర్ ఫిజిక్స్, మ్యాథ్స్ కూడా దే ఆర్ వెరీ గుడ్ థింగ్. సో ఇన్ దర్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ఈస్ వెరీ గుడ్. సో అందుకు
అలాంటి కాలేజీలు కూడా సెంట్రల్ పెడతారు. యూనివర్సిటీస్ ఉన్నాయా కొన్ని? సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ, JNU. అది డైరెక్ట్లీ కానీ అది బీటెక్ అది 5 year ప్రోగ్రామ్ ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి ప్రోగ్రామ్స్ CUET కదా సార్? ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలోని. సో అది 5 year ప్రోగ్రామ్ చేయాలి. సో అది డైరెక్ట్లీ ఎంఎస్సి వస్తుంది. అవి ప్రతి సెంట్రల్ యూనివర్సిటీలో అది ఆయా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు అశోక యూనివర్సిటీలోని వాళ్ళు బిగినింగ్లో వాళ్ళు ఆర్ట్స్ మొదలుపెట్టారు, కానీ ఇప్పుడు సైన్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ కాకుండా మ్యాథ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మ్యాథ్స్ కావాలంటే, ఎందుకంటే ఆ మునుపు ఇప్పుడు ఐబీ ప్రోగ్రామ్ చదివిన వాళ్ళు, ఐబీ అంటే సార్ ఐబీ కరికులం 12th చేసిన వాళ్ళు మునుపు ఐఐటీకి క్వాలిఫై అయ్యేవారు కాదు. ఎందుకంటే వాళ్ళు డిపెండింగ్ ఆన్ HL మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చేయకపోతే యూ కెనాట్ క్వాలిఫై ఫర్ ఐఐటీ. సో వాళ్ళందరూ యూఎస్కి వెళ్ళారు, ఆర్ యూకే అక్కడ అబ్రాడ్ వెళ్ళారు. కానీ ఇప్పుడు ఇండియాలో ఈ యుఎస్ యూనివర్సిటీస్ లాగే కొత్త కొన్ని యూనివర్సిటీస్ వచ్చాయి. దాంట్లో అశోక వాజ్ ద ఫస్ట్ యూనివర్సిటీ, అలాగా ఫస్ట్ మేజర్ వన్. ఫ్లేమ్ అని పూణే దగ్గర ఉన్నది, తర్వాత ఇప్పుడు క్రియా మన నెల్లూరు దగ్గర వచ్చింది, ఇక్కడ ప్లక్ష అని పంజాబ్లో వచ్చింది. సో దెర్ ఆర్ మెనీ యూనివర్సిటీస్ నౌ, ప్రైవేట్ ప్రీమియస్ యూనివర్సిటీస్, పనికిరాని కూడా ఎన్నో వచ్చినాయి. అంటే వెరీ బిగ్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ సిఇఓస్ అండ్ ఐఐటి అలుమ్నై వీళ్ళందరూ జియో అన్నారు రావట్లేదు సార్. జియో యూనివర్సిటీ జియో ఇప్పుడు డిజైన్ స్కూల్ మొదలు పెట్టారు ఆల్రెడీ. ఇది బాంబేలో ఇప్పుడు డిజైన్ కోర్సెస్ కూడా వేరే ఉన్నాయి కదా. ఇప్పుడు జియో డిజైన్ స్కూల్ ఇస్ బికమింగ్ వెరీ గుడ్, బాంబేలో ఇప్పుడు మొదలైంది. సో అలా ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా కోర్సెస్ ఉన్నాయి. ప్లక్షాలో ప్యూర్ మ్యాథ్స్ కాకుండా దే కంబైన్ ఇట్ విత్ అదర్ థింగ్స్, మ్యాథ్స్ అండ్ ఎకనామిక్స్ ఉంది, ఏఐ అండ్ కంప్యూటింగ్, అలాంటివి కోర్సెస్ కూడా ఇన్నోవేటివ్ కోర్సెస్ ఉన్నాయి. సో కానీ దానికి అక్కడ కొంచెం ఫీజ్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇఫ్ యు ఆర్ వెరీ గుడ్ అండ్ యూ మీన్స్ టెస్ట్లో వాళ్ళు ఉంటే వాళ్ళు స్కాలర్షిప్స్ కూడా ఇస్తారు. సో అవి కూడా ఉన్నాయి. లేకపోతే దర్ ఆల్వేస్ ఇఫ్ యు ఆర్ రియలీ గుడ్, మన ఒలింపియాడ్ ఇండియా టీంలో ఉండి గోల్డ్ మెడల్ ఐఎంఏలో వస్తే దెన్ మనం హార్వర్డ్ వెళ్ళొచ్చు, ప్రిన్స్టన్ వెళ్ళొచ్చు, కొలంబియా వెళ్ళొచ్చు, స్టాన్ఫర్డ్ వెళ్ళొచ్చు. సాట్ ద్వారా సాట్ ద్వారా. యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ గురించి కూడా మనం మాట్లాడలేదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్ బెంగళూరు, సారీ మనం ఇక్కడ ఐఎస్ఐ బెంగళూరు గురించి మాట్లాడాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్ బెంగళూరు కూడా చాలా మంచి ప్రోగ్రామ్ ఉంది అక్కడ. అది కూడా చిన్న ఇంటేక్, కానీ అగైన్ బికాస్ ద ఫ్యాకల్టీ ఈజ్ వెరీ గుడ్, వెరీ ప్రెస్టీజియస్, వరల్డ్ క్లాస్ థింగ్. సో యాక్చువల్లీ ఐఎస్సి ఈవెన్ ఇంజనీరింగ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్లో కొంతమంది ఎంటెక్కి పిహెచ్డి ప్రిఫర్ చేస్తారు టు ఐఐటీస్ బికాస్ ద ప్రోగ్రామ్స్ ఆర్ ఈవెన్ బెటర్ దెన్ ఐఐటీస్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్ ఫ్యాకల్టీ ఈజ్ ద బెస్ట్. సో అందుకు సో ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్ ఐ షుడ్ హావ్ మెన్షన్ ఫస్ట్, అది ఇస్ ద టాప్ ప్రోగ్రామ్ సిఎంఐతో. సో ఇవి ఐ డోంట్ థింక్ మనం ఏది మర్చిపోలేదు. ఇంకోటి ఏం సార్, యాక్చువల్లీ బహుశా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, మీరు చెప్పిన చాలా వాటిలో కూడా పెద్ద లక్షల కొద్ది ఫీ కూడా ఏమి లేవు దాదాపు. సిఎంఐ కానీ ఐఎస్ఐ అయితే మీకు ఫీ లేదు, దీనిలో ఉండదు. అశోకాలో ఉండదు, ప్రైవేట్ దాంట్లో ఉండొచ్చు. మీరు చెప్పిన సిఎంఐ కానీ ఐఎస్ఐ కానీ బెంగళూరు కానీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ కానీ సెంట్రల్ యూనివర్సిటీస్లో కానీ, సో ఇవి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఆల్మోస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక్క ప్రైవేట్లో ఉండొచ్చు. కరెక్ట్. సో కాబట్టి మీరు ఎకనామికల్గా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటే కూడా మీరు అన్నట్టు ఈ ఏఐ యుగంలో మ్యాథ్స్ ప్రాధాన్యత పెరుగుతున్న క్రమంలో మ్యాథ్స్ కూడా టాప్ నాచ్ కంపెనీలో ఏదైతే ఐఐటి, టాప్ ఐఐటీస్, సిఎస్సి వెళ్ళే టాప్ ప్లేసెస్ కూడా మ్యాథ్స్ కూడా వెళ్ళచ్చు. ఇది కూడా ఒక గేట్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. అండ్ అది కూడా మ్యాథ్స్లో ఓన్లీ మ్యాథ్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది పర్టికులర్ గేట్. థ్యాంక్ యూ అండి, చాలా చాలా గొప్ప విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ.